యేసు క్రీస్తులో నిలిచి ఉంటే, ఆయన మాటలో నిలిచి ఉంటే, ఆయన వాక్యములో నిలిచి ఉంటే, ఆయన వాక్యము శక్తి కలిగింది, బాగు చేస్తుంది, జీవితాలను బాగు చేస్తుంది, దేహాన్ని కూడా బాగు చేసిద్ది. మన ప్రాణము, మన ఆత్మ, మన దేహము సంపూర్ణంగా ఉండాలి. మనం అన్ని విషయములో 3వ యోహాను పత్రిక 2వ వచనం చెబుతా ఉంది, అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 13:8 చెబుతా ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం మారనటువంటి వాడు, ఏకరీతిగా ఉన్నవాడు. దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటే 24వ వచనం వరకు అద్భుతమైనటువంటి విషయాలు ప్రకటన చేయబడతా ఉండయి. అక్కడ ప్రాణము, ఆత్మ, శరీరం అన్ని దేవుని రాకడకు ఎదురు చూస్తూ ఉండాలి. సో కాబట్టి మన ప్రాణాత్మలన్నిటినీ శుద్ధి చేయనది దేవుని యొక్క కృప. లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనం. లూక్ చాప్టర్ 7:48. నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అండ్ హీ సెడ్ అంటు హర్, దై సీన్స్